ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవ సేవకులారా, నా ఫేస్బుక్, యూట్యూబ్, వాట్సాప్ ఫ్రెండ్స్ అని మీ అందరికీ కూడా నాకు హృదయపూర్వకమైన ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి నిన్నటి మన వాక్యం మాట్లాడుకున్నప్పుడు కొన్ని విషయాలను తెలుసుకున్నాం. ఆ యొక్క ఒలివ చెట్టు కోసం మనం మాట్లాడుకున్నాం, అంజూరపు చెట్టు కోసం మాట్లాడుకున్నాం, ఒలివ చెట్టు కోసం ఇంకొంచెం మనం ముందుకు వెళదాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ యొక్క ఒలివ చెట్టు నుంచి కూడా ఒలివ తైలం అనేది ఎలా వస్తుంది అని దాని యొక్క విషయాన్ని, దాని యొక్క వివరాన్ని కూడా మనం పూర్తిగా తెలుసుకున్నాను. మరింకో చోట మన నిన్నటి వాక్యం కూడా నేను చదివి మీకు వినిపించడం జరిగింది. ఇప్పుడు ఇంకొక వాక్యాన్ని కూడా మనం చూసుకుందాం. చూడండి, కీర్తనలు 53వ అధ్యాయము 8వ వచనంలో, కీర్తనలు 53వ అధ్యాయము 8వ వచనంలో కూడా ఇలా రాయబడి ఉంది. కీర్తనలు 52వ అధ్యాయము 8వ వచనం. కీర్తనలు 52వ అధ్యాయము 8వ వచనంలో చూడండి, ఒకసారి వినండి. నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలివ చెట్టు వలె నున్నాను. నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను. నీవు దాన్ని నెరవేర్చుతవని గనుక నేను నిత్యము నిన్ను స్తుతించదను. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఏముంది? నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలివ చెట్టు వలె ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క నోవాహు పడవ ఆగిపోయినప్పుడు వాటర్ భూమి మీద దిగిందో లేదో అని అనడానికి నిదర్శనంగా ఒక కాకి ఒక ఆకు పట్టుకొని, ఒక కొమ్మ పట్టుకొని వెళ్తుంది కదా, వెళ్ళి మళ్ళీ తిరిగి రాదు కాకి. తర్వాత దేవుడు మళ్ళీ ఒక నల్ల పావురాన్ని పంపించిన తర్వాత ఆ పావురు వెళ్ళి ఒక చిగురుని ఇచ్చుకొని వస్తుంది. అదేంటి? ఒలివ కొమ్మ. ఒకసారి ఆదికాండం చూడాలి. ఒలివ కొమ్మని నేను అనుకుంటున్నాను, ఏమో అవునో కాదో. పచ్చని కొమ్మ ఒకటి తెంచుకొని వచ్చింది అని ఉంటుంది. అంటే భూమి మీద నీరు దిగిపోయింది, పచ్చగా ఉన్నది అనడానికి సాదృశ్యం అనమాట. సరే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ విషయం పక్కన పెడితే ఇక్కడ ఏమన్నది? నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలివ చెట్టు వలె ఉన్నాను. చూసారా, దేవుడు చాలా వాటిని, మనుషులు కానీ ఇట్లు కానీ ప్రతిదాన్ని కూడా దేవుడు చెట్లతో పోల్చడం జరిగింది. చెట్లతోటి పోల్చడం అనేది జరిగింది. ఆ యొక్క గుడ్డివాడిని కూడా దేవుడు తన కళ్ళు లేనప్పుడు, దేవుడు కళ్ళు లేనప్పుడు కాసుమా, ఆ గుడ్డివాడికి కళ్ళు లేనప్పుడు ఆ శిలోహలో దేవాలయంకి వెళ్ళమన్నప్పుడు మట్టిలో ఉమ్ము వేసి అవి బురద చేసి ఆయనకి రాసినప్పుడు, నీకేం కనపడుతున్నది కళ్ళు కడుక్కోగానే అన్నప్పుడు, అందరూ నాకు చెట్ల కింద కనపడుతున్నారు అన్న మాట కూడా అక్కడ వర్ణించబడుతూ ఉంటుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటే అతని కళ్ళు మసకదేయాలి బట్టి అలా గ్రీన్గా చూపు క్లియరెన్స్ లేక అలా ఉన్నది తప్ప, యాక్చువల్గా అక్కడ అలా చెట్లు ఏమి లేవు. కానీ అతని చూపు ఇంకా శ్రేష్టత రాలేదు, అప్పుడప్పుడే వస్తున్న చూపు అనమాట, పసిపిల్లలాగా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను దేవుని మందిరంలో పచ్చని ఒలివ చెట్టు వలె ఉన్నాను అని అంటున్నారు. అంటే చెట్టు చాలా పచ్చగానే ఉంటుంది. ఒలివ చెట్టు అంటే అది తైలమునకు సాదృశ్యమై ఉన్నది. నిన్న చెప్పేసాను, కాయలు అన్నట్లోంచి ఆ యొక్క తైలం అనేది ఎలా వస్తుంది, నూనె అనేది ఎలా వస్తుంది అని చాలా మటుకు చాలా కాయలు నాకు తెలిసినంత వరకు కూడా నేను వివరించడం జరిగింది, ఏ కాయలోంచి ఎలా వస్తుందని. అలాగే ఇక్కడ కూడా ఏమనుందంటే, పచ్చని దేవుని మందిరంలో పచ్చని ఒలివ చెట్టు వలె ఉన్నాను. కాబట్టి మనము కూడా దేవుని మందిరానికి నిన్న నేను కొన్ని విషయాలు చెప్పాను. దేవుని మందిరంలో మనం ఎందుకు ఎలా ఉన్నాము అని నేను కొంచెం ఉదాహరణ చెప్పాను. ఎందుకంటే మీరు అనుకోవచ్చు, లేకపోతే మిమ్మల్ని పోల్చు నన్ను పోల్చుకొని ఏదో చెప్పుకున్నానని మీరు అనుకోవచ్చు. నేను ముందే చెప్పాను, నేను అసలు అలా పోల్చి చెప్పను, ఇది చేసి కూడా చెప్పను అని చెప్పాను. ఎందుకంటే దేవుని మందిరంలో మనము ఒక పచ్చని ఒలివ మొక్కల వలె కలకల్లాడుతూ దేవుని మందిరంలో ఎప్పుడు కూడా అలాగా నిగనిగలాడుతూ శ్రేష్టంగా ఉండాలి. దేవుడు ఎందుకు సంఘాన్ని పెళ్లి కూతురుతోటి పోల్చాడో తెలుసా? పెళ్లి కూతురు ఎప్పుడు సంఘం కోసం ఎలాగా, భర్త కోసం ఎలా రెడీ అయి ఉంటుందో, మన దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు కూడా ఒక శ్రేష్టంగా అలాగా ఒక పెళ్లి కూతురు వల్లే రెడీ అయ్యి వెళ్ళాలి. అలాంటి ఆభరణాలు ధరించుకొని, వడ్డానాలు పెట్టుకొని, ఇవన్నీ ఫుల్ మేకప్ అయ్యి ఎక్కడికి వెళ్ళొస్తారు? బ్యూటీ పార్లర్కి వెళ్ళొచ్చి బాగా మంచి మేకప్లతో అలా కారులోంచి, అలా బళ్ళలోంచి, అలా ఆటోలోంచి దిగమని కాదమ్మా ఇక్కడ ఉద్దేశం. నీ యొక్క అలంకరణ, నీ హృదయ అలంకరణ, నీ మొక్క అలంకరణ, నీ మాట అలంకరణ, నీ యొక్క చూపు అలంకరణ, మొత్తం నువ్వు దేవుని కొరకు ఆత్మీయతమైన అలంకరణ
కలిగి ఆత్మీయమైన దీనత్వం కలిగి ఆత్మీయంగా ఒక పెళ్లి కూతురు భర్త దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ యొక్క వరుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలా తలదించుకొని నిమ్మళంగా వెళతాదో, తర్వాత చెదక్కొట్టేసిన విషయం తర్వాత అనుకోండి, ఎలాగైతే అప్పుడు వెళతాదో పీటల మీదకి యొక్క భర్త పక్కకి, అంత వినయ విధేయతగా దేవుని మందిరంలో మనం తగ్గించుకొని ఉండాలన్న విషయం అక్కడ సాదృశ్యమైంది దేవుడు సంఘంతో పోల్చాడు అనమాట. అంటే ఇంకా చాలా విషయాలు వర్తిస్తాయి సంఘం కోసం చెప్తున్నాడు. ఆ చెట్టు చూడండి, ఒక తాడి చెట్టు మాత్రమే నిదానంగా ఉంటుంది, మిగతా చెట్లన్నీ కూడా ఎప్పుడూ నిదానంగా కనపడవు. కిందకి ఒరుగుతూ 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 నలుదిశలా కిందకు ఒరిగిపోతూ ఉంటుంది, నలుదిశలా కిందకు ఒరిగిపోతూ ఉంటుంది. అది ఎంతటి మహావృక్షం అయినప్పటికీ. కానీ తాడి చెట్టుకి చాలా పొగరిక, ఉన్న ఆకులు 4 అయినప్పటికీ ఎగిరెగిరి పడుతూ ఉంటుంది. దాని నుంచి నీడ ఉండదు, గూడు ఉండదు. దాని కాయలు ఎప్పుడో వస్తూ ఉంటాయి. అది అంత పెద్ద ఉపయోగం ఎవరికి ఉండదు. పురాతనలో తాటేకిల్లులు ఉండేవి కాబట్టి ఆ ఆకు అంతగా ఉపయోగపడుతూ ఉండేది. కాబట్టి దాని యొక్క ఉపకరణం చాలా తక్కువ. అది ఎందులో చెప్పుకోవచ్చు అంటే హైట్కి చెప్పుకోవచ్చు. అప్పుడు ఇళ్ళకి ద్వారబంధాలు వేయడానికి కానీ, అంటే మనం చిన్నప్పుడు చూసేవాళ్ళం కాబట్టి నేను కొన్ని ఉదాహరణలు చెప్పగలుగుతున్నాను. ఇంటికి ద్వారబంధాలు వేయడం కానీ, ఇంటికి తాటేకి వేయడం కానీ, అది ఆ రెండిట్లకి అప్పుడు ఉపయోగించేవారు. అప్పటి యొక్క విలువ దానిది అప్పటిదే. ఇప్పుడు గోళ్ళలో మేళ్ళలో వచ్చేది చెప్పి దాని విలువ మనం తీసేయలేం కదా. ఇప్పుడు కొత్తగా ఎవరో బాగా పాటలు పాడుతున్నారు, భలే సింగర్ వచ్చింది, భలే సింగరుడు వచ్చాడని ఒక స్త్రీ పురుషుడు పాటలు బాగా పాడారనుకోండి, ముందు సీనియారిటీ కలిగిన వాడిని, ముందు బాగా పాడిన వాడిని మనం తక్కువ చేయగలమా? వాళ్ళకన్నా బాగా పాడిందని అనగలమా? కొంతమంది అనేస్తారు, నేనైతే అనరు, నేను అనను, అనడానికి ఇష్టపడను. ఎందుకంటే అదేదో అంటారు కదా, ముందు వచ్చిన కొమ్ములు వెనకొచ్చిన కొమ్ములు అని. అలాగా ఎవరికి ఇవ్వాల్సిన వాల్యూ మనకు వాళ్ళకి ఇవ్వాలి. మనకి దేవుడు కొన్ని వరాలు ఇవ్వచ్చు, కానీ మన ముందు వరాలు పొందుకున్న వాళ్ళు తక్కువ అంచనా మనం వేయకూడదు. అది ఏ విషయమైనా సరే, దైవికమైన విషయంలోనైనా, వరాలు దేవుడిచ్చిన విషయంలోనైనా, వాళ్ళు పొందుకున్న విషయంలోనైనా, మంచో చెడు ఏదైనప్పటికీ సీనియర్టీ, జూనియర్టీ. అందుకే సీనియర్స్ జూనియర్స్ అని నేను అనరు. దేని యొక్క అనుభవం దానికి ఉంటూ ఉంటుంది. అలాగా నీవు దేవుని మందిరంలో పచ్చని ఒలివ చెట్టు వలె ఉండాలంటే ఆ యొక్క తైలము అందరికీ అమ్ముకోవడానికి, రాసుకోవడానికి, స్వస్థతకి అమ్ముకోవడానికంటే వ్యాపారానికి కాదని సుమా. అంటే అది 10 మందికి ఉపయోగపడే రీతిలో ఉంటుంది. కానీ నువ్వు కూడా దేవుని మందిరంతో ఇక్కడ ఎందుకు పోల్చారో తెలుసా? ఒలివ చెట్టుతో ఎందుకు పోల్చారో తెలుసా? ఆ కాయ స్వస్థతకి అనేక రకాలుగా ఉపయోగపడుతుంది. కాబట్టి నువ్వు కూడా దేవుని మందిరంలో అనేక రకాలుగా ఉపయోగపడాలి. నువ్వు దేవునికి మందిరానికి ఎంతమందిని తీసుకోవచ్చు, నువ్వు దేవుని మందిరంలో ఎవరిని సిద్ధపాటు చేస్తున్నావు, అవన్నీ పక్కన పెడితే నీ కుటుంబాన్ని ఎంత సిద్ధపరచావు, అవన్నీ పక్కన పెడితే ముందు నువ్వు ఎంత సిద్ధపడ్డావు, నీ సిద్ధపాటు ఏది, నీ ఆత్మీయత ఏది, నీ ప్రార్థన ఏది, నీ విశ్వాసం ఏది, ముందు నీ నుంచి నీకంటూ ఏది. నీ ఫ్యామిలీ విషయం పక్కన పెట్టు, నీ రిలేషన్స్ పక్కన పెట్టు, నీ అదర్స్ పక్కన పెట్టు, మొత్తం అందరినీ పక్కన పెట్టు, 1000 మందిని మార్చడం పక్కన పెట్టు. ముందు నువ్వెంత మారావు. నువ్వు మారితేనే కదా దేవుడు నేను బయటకు పిలుచుకునేది. నీతో ఒక శ్రేష్టత కనబడితేనే కదా దేవుడు నీకు ఇంకొకరిని అప్పచెప్పేది. నువ్వు ప్రయోజనకరమైన వాడివి, ప్రయోజనకరమైన అయితే ఎవరు వదులుతారు? ఇప్పుడు దారి పక్కన కొన్ని మామిడికాయలు పడిపోతూ ఉన్నాయనుకోండి, పడిపోతున్నాయనుకోండి, ఆ పక్కన ఇంకొక ముళ్ళ తుప్పు ఉండి ముళ్ళకాయలు కూడా పడిపోతున్నాయనుకోండి, ముళ్ళు చెట్టు కూడా కాయలు కాస్తాయి కదా. పడుకొని ఆ చెట్టు దగ్గర ఇంకో చెట్టు ఉంటుంది. చిన్నప్పుడు మేము ఆడుకునేవాళ్ళు కోడి పుంజుల చెట్టు అలా ఇలాగని. అవి ఆ కాయల్లోంచి పిక్కలు ఉంటాయి కదా, టిక్కు టిక్కు అని శబ్దం. ఆ కాయలు అక్కడ పడిపోయానుకోండి, చాలాసార్లు నేను దారంతో మీటింగ్లకు వెళ్ళినప్పుడు చూస్తుంటాను. ఆ కాయలు ఎవరైనా తీస్తారా? తీరు. ముళ్ళు పడ్డ కాయలు, పచ్చటి కాయలు ఎవరైనా తీస్తారా? తీరు. మామిడికాయలు ఎవరైనా వదులుతారా? ఇక ఎవరో వదలరు. కొట్టుకొని మరీ తీసుకెళ్ళిపోతారు. కాసిన చెట్టుకే రాళ్ళ దెబ్బలు అన్నమాట ఒట్టినే రాలేదు. ఎందుకంటే ఆ చెట్టు శ్రేష్టమైనది, ఆ చెట్టు ఫలభరితమైనది, ఆ చెట్టు ఉపయోగకరమైనది. ఆ ట్యాంక్ తీసుకెళ్ళి ఇంకో చోట పాటి చెట్టు కింద నువ్వు భద్రత కల్పిస్తే ఇంకొక కోటికాయలు నీకు ఇవ్వగలిగినది. అటువంటి శ్రేష్టత, అటువంటి ఫలింపు, అటువంటి జాగ్రత్త, అటువంటి భక్తి, అటువంటి విశ్వాసం, అటువంటి నిరీక్షణ, ఇవన్నీ నువ్వు దేవుని మందిరంలో ఆత్మీయ జీవితంలో పొందుకోవాలని చెప్తున్నాను. అందుకే నేను చెప్పాను, మందిరం ఒక కమిటీ హాల్ అయిపోయింది, మందిరం ఒక స్వార్థపూరితంగా రెడీ అయిపోయింది, మందిరం ఒకరి మీద ఒకళ్ళు చాడీలు అయిపోయింది. మందిరంలోకి వెళ్ళము వాళ్ళ హృదయాలు చాలా మటుకు అందరిని అంటలేసమా, ఉన్నవాళ్ళ మటుకు అందరి హృదయాలు కూడా గలిబిలి గత్తరగా అయిపోయాయి అన్నమాట. రాజకీయాలు నీకెందుకు? అక్కడ వాళ్ళు ఎవరేం చేసుకుంటే నీకెందుకు? పాస్టర్లు ఏం చేసుకుంటే నీకెందుకు? సంఘ పెద్దలు ఏం చేసుకుంటే నీకెందుకు? విశ్వాసులు ఏం చేసుకుంటే నువ్వెందుకు? నువ్వు ఏం చేసుకోవడానికి వెళ్ళావు? భక్తి చేసుకోవడానికి వెళ్ళావు. నీ భక్తిని కానిచ్చుకొని నువ్వు వచ్చేయి.
నీ భక్తిని అక్కడ నువ్వు ముగించుకొని నువ్వు వచ్చి ఎన్నాట్లో తల దోర్చద్దు. అక్కడ ఉండే కార్యక్రమాలే అక్కడ ఉంటాయి. వాళ్ళు చూసుకొని వాళ్ళేవో చూసుకుంటారు, పట్టించుకొని వాళ్ళు పట్టించుకుంటారు. నీకెందుకని నువ్వు దేవుని భక్తికి వెళ్ళినప్పుడు నీ భక్తిని మాత్రమే సంతరించుకొని ఆ మాటలు మాత్రమే నీ గుండెలో పెట్టుకొని రా. అక్కడ అల్లకొల్లాలం అయిపోయి, భూకంపం అయిపోయి, ఏదోటి భూమి బద్దలైపోయి అక్కడ నీకు అనవసరం. నువ్వు వెళ్ళిన పని ఏంటి, చూసుకున్న పని ఏంటి, నువ్వు అక్కడ చేసిన కథా కార్యక్రమాలు ఏంటి, చూసి రమ్మంటే తగలెట్టి వచ్చేసారన్నట్టు ఉంటుంది సామెత. దేవుని మందిరంలో నువ్వు ఎలా కనపడాలి తెలుసా? పచ్చని ఒలివ చెట్టు వల్ల ఈ బిడ్డ నాకు పనికొస్తాడు, ఈ బాబు నాకు పనికొస్తాడు, ఈ పాప నాకు మరి చిన్నపిల్లలు కాదు సుమా, చిన్నపిల్లలు సువార్త చేయకూడదన్న విషయాన్ని కూడా నేను ఎంతవరకు చెప్పాను మీకు తెలుసు. అది కూడా వాక్యాలతో సహితం నేను ఇచ్చేసానని మీకు తెలుసు. ఏ ఏజ్కి వచ్చాక సువార్త చేయాలన్నదాన్ని కూడా చెప్పేసాను మీకు తెలుసు. ఇంకా అన్నీ ఇచ్చేసాను. ఎప్పటి నుంచో చాలా మటుకు చాలా 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 ప్రసంగాలు మనం విన్నాం, ఇంకా వింటూ ఉంటే ఇంకా ఇంత ముందుకి ఇంకా మంచి చాలా అద్భుతకరమైన విషయాలు దేవుడు మీ ముందు బయట పెడుతూ ఉంటాడు. అప్పటిదాకా దేవుడు నన్ను శారీరకంగా ఉంచితే అంటే భూమి మీద నేను ఉంటే కనుక దేవుడు మరి అన్ని విషయాలు కూడా మీతో మాట్లాడుతూ ఉంటాడు. అంటే నీలో ఉండి దేవుడు మాట్లాడతాడు. మళ్ళీ నాకు ఎలా అంట కట్టద్దు. భక్తులు మాట్లాడారు కానీ మాట్లాడేవాడు దేవుడే. అలా తీసుకోండి. శబ్దాన్ని మాత్రమే తీసుకోండి, మనిషిని తీసుకోద్ది. ఇక్కడ ఒక శబ్దానికి ఒక శరీరం, ఒక నాలుక, ఒక నోరు, ఒక వాయిస్ కావాలి. కాబట్టి ఆయన ఏమై ఉన్నాడు? బేజాక్షరుడై ఉన్నాడు. ఆయన శబ్దరూపి అయి ఉన్నాడు. ఇవన్నీ వస్తాయి కానీ ముందుకు ఇప్పుడు నేను మళ్ళీ అలా వెళ్ళిపోతూ ఉంటాను. మళ్ళీ ఎవరో ఒకరు తీసుకురావాలి వెనక్కరాను. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డారా, నీవు దేవుని మందిరంలో ఒలివ చెట్టు వలె ఉండాలని ఎందుకనంటే అందుకే నేను చెప్పాను. అంతే తప్ప ఎవరిని విమర్శించాలని, ఎవరిని ఎత్తుపొడుపు చేయాలని కాదు. ఫస్ట్ ఎప్పుడైనా ఏ విషయం వచ్చిందంటే నాకు నేనేంటి అని నాకు నేను పరిశీలించుకొని మెంటాలిటీ కలిగిందాన్ని నేను ఒకళ్ళని ఎక్కువ విమర్శించను. ఒకవేళ అదర్ సైడ్ నుంచి నాకు బాధ కలిగిన, నాకు సంబంధించిన కొన్ని బాధ పెడుతున్నప్పటికీ కూడా చూస్తూ మౌనంగా ఊరుకొని దేవునికి చెప్పుకుంటాను అంతే. దేవుని కూడా చెప్పను. అంత చిన్న విషయాలు దేవుని చెప్పిన మళ్ళీ గుబుకుని వాళ్ళ మీద ఎఫెక్ట్ వస్తే దానికి కూడా మనమే బాధ్యులం కదా. పాపం అలా చేయకూడదు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డారా, దేవుని సన్నిధిలో నువ్వు ఎలా ఉన్నావు, ఎలాంటి మనసు కలిగి వస్తున్నావు, ఏ మనసు అన్న కలిగిరా. ఎంత పిచ్చి మనసు, ఎంత గత్తర మనసు, ఎంత చండాలమైన మనసు కలిగి వచ్చినా గడప దగ్గర వదిలే. గడప దగ్గర చెప్పులు వదిలేసి వెళ్ళిపోయినట్టుగా నీ పాపాలు, నీ దోషాలన్నీ గడప దగ్గర వదిలేసి పవిత్రంగా పరిశుద్ధరాలుగా అడుగుపెట్టు. నువ్వు లోపలికి ఎంటర్ అవ్వగానే మొత్తం నీ స్వరూపం మారిపోవాలి. అలా ఉండాలి దేవుని విషయంలో. చాలాసార్లు చెప్పాను ఈ మాట నేను. పాదరక్షలు ఊరంతా తిరుగుతాయి, వాటిని బయటే ఉంచుతాం. కానీ అవి మనకి చాలా సేఫ్టీ సుమ. మన పాదాలకి అవి ఎంతో విలువైన అయినప్పటికీ లోనకి తీసుకురాం. ఇప్పుడు స్టైల్ ఎక్కువైపోయి అక్కడక్కడ తిరిగి వచ్చేసినా కూడా లోనకి తీసుకుపోతున్నారు. చాలా బ్యాక్టీరియా వస్తూ ఉంటుంది వాటి నుంచి. వైద్యపరంగా కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డారా, నీవు దేవుని మందిరంలో ఫలించేవాడిగా, ఫలించేదాని కింద ఒక ఒలివ చెట్టు ఎలా ఫలించింది, ఒక ఒలివ చెట్టు ఎలా తైలాన్నిచ్చింది, ఒక ఒలివ చెట్టు ఎలాగ దేవునికి కావలసినటువంటి ప్రాధాన్యత ఇచ్చింది. దేవుడు ఒలివ చెట్టు కోసం బైబిల్లో పెట్టి, అంజూరపు చెట్టు కోసం బైబిల్లో పెట్టి, మరి ఇంకొక చెట్టు కోసం బైబిల్లో పెట్టాడు అని అంటే ఆ పవిత్రమైన బైబిల్లో చెట్టుల కోసం, పుట్టల కోసం ఉందంటే అవి కూడా పవిత్రమైన కదా అర్థం, అవి కూడా శ్రేష్టమని అయిన కదా అర్థం. భూమి దేవునితో నింపాడు. భూమిని దేవుడు దేనితో నింపాడండి? దేనితో నింపాడు? సముద్రంతో నింపాడు, మంచిది. ఇంకా దేనితో నింపాడు? గోళ్ళ మేళ్ళతో నింపాడు, బాగుంది. ఇంకా దేనితో నింపాడు? సముద్రంలో ఏమేమి తిరగాలో వాటితో నింపాడు, ఆకాశంలో ఏమేమి తిరగాలో వాటితో నింపాడు. అంటే షిప్పులని, అంటే పక్షులని, అంటే చేపలని, అంటే సృష్టి, మొత్తం సృష్టి దాంతో నింపాడు అని మీరు అనుకోవచ్చు. ఆ భూమిలో నింపాడు దేవుడు, సృష్టి దేవుడు చక్కగా అందంగా రెడీ చేసి పెట్టాడు అనుకోవచ్చు. నిజమే. భూమిని దేవుడు దేంతో నింపాడు? మళ్ళీ పిచ్చి మొహం ఆడేసుకొని మళ్ళీ దేంతో నింపాడు అని అడుగుతున్నా వెంటమ్మా తల్లి, ఇదేమన్నా గొడవ అని మీరు అనుకోవచ్చు. దేవుడు భూమిని సారముతో నింపాడు. సారము, ఉప్పు నిస్సారం అయితే అది బయట పారవేయబడి మనుషుల చెత్త తొక్కబడిటేకే కానీ మరి దేనికి నీ పనికిరాదు కదా. అది సారం కలిగినది కాబట్టి మనం కూరలో వాడుతున్నాం. అది మనకి శక్తిని, సత్తుని, మన బాడీలకి ఎనర్జీని ఇస్తుంది, మన దుమ్ములకి వాటికి కూడా. అలాగే భూమిలో ఏముందంటే సారం ఉంది. ఆ సారం నీకు ఎక్కడ కనపడుతుంది తెలుసా? మొక్కల్లో కనపడుతుంది. ఆ సారం నీకు పంట భూమిలో కనపడుతుంది. ఆ సారం నీకు కాయల రూపంలో కనపడుతుంది. ఆ సారం నీకు పువ్వుల రూపంలో కనపడుతుంది. ఆ సారము పట్టి ధాన్యము పడ్డకపోతే కనుక భూమి నిస్సారం అయిపోతే పంట ఎలా ఫలిస్తుంది? నువ్వు ఎంత వాటర్ వేసినా ఫలిస్తూ ఉంటుందా?
ఎండాకాలం బాగా భూమి ఎండిపోతుంది. కొంచెం వాటర్ వేసామనుకోండి, మళ్ళీ దాని సారం అది పుంజుకుంటూ ఉంటుంది. ఇంతకీ వాటర్‌లో సారం కాదు, భూమిలో సారం ఉంది. మట్టిలో చాలా లక్షణాలు ఉంటాయి. ఏంటది? మట్టిలో చాలా పోషక పదార్థాలు, ఇంగ్రీడియంట్స్ అన్నీ ఉంటాయి. అది నాకు గమ్మున ఇప్పుడు గుర్తుకు రావట్లేదు కానీ, మట్టిలోని మట్టి మాణిక్యం అంటారు చూసారా? అలాగా మట్టిలో చాలా ఉన్నాయి. నాకు అవసరం వచ్చినప్పుడు ఏమీ గుర్తుకు రావర్రా. మట్టిలోని అన్ని ఖనిజాలు ఉంటాయన్నమాట. అది మన బాడీకి ఎక్కువ మట్టి తగిలినా కూడా చాలా హెల్తీగా మనం ఉంటూ ఉంటాం. మట్టిలో పనిచేసిన వాళ్ళు చాలా ఆరోగ్యంగా ఉంటూ ఉంటారు. ఈ ఏసీల మధ్య, టైల్స్ మధ్య ఇవన్నిటికన్నా మట్టిలో పనిచేసిన వాళ్ళ యొక్క బాడీ కూడా చాలా గట్టిగా, చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ప్లస్ వాళ్ళు ఎంత దానికన్నా కూడా తట్టుకోగలుగుతూ ఉంటారు. మట్టిలోని అన్ని ఖనిజాలు ఉంటాయి. అవి మన బాడీకి చాలా పనికొస్తూ ఉంటాయి అన్నమాట. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, భూమి దేవుడు సారముతో నింపాడు. చూడండి, సముద్రం అంతా ఎక్కడికెళ్ళినా ఇసుక కనబడుతుంది. ఇసుక ఎలా నిలబడింది అంటారు? ఇసుకలోనే వాటర్ నిలబడుతుంది, మట్టిలో నిలబడదు. మట్టి పీల్చేసుకుంటుంది, ఇసుక వాటర్ పీల్చదు. మట్టిలో మాత్రమే నిలబడుతుంది, ఇసుకలో మాత్రమే వాటర్ నిలబడుతుంది. అది మట్టి, జిగిరి మట్టి అయ్యి అనుకోండి, వెంటనే పీల్చేసుకుంటుంది. ఎందుకంటే భూమి సారము కలిగింది కాబట్టి. ఆ పంటలో సారంతో పండుతున్నాయి అన్నీ కూడా. అవి ధాన్యపు పంట అయినా, కూర పంట అయినా ఏమైనా ఆ సారం ఉండబట్టే పంటలు పండబట్టి ఈరోజు మనం మంచి ఫుడ్ తిని, మంచి కూరలు తిని మన బాడీ చాలా హెల్తీగా మనం ఉంచుకోగలుగుతున్నాం. సారం కలిగింది కాబట్టి, చాలా పట్టు కలిగింది కాబట్టి నువ్వు 100 అంతస్తుల బిల్డింగ్ కట్టినా ఆ బరువు అలా కాయగలుగుతుంది. కింద అన్ని రాళ్ళే ఉండవు కదా. నువ్వు వేసిన ఆ ఫౌండేషన్ రాళ్ళతోటి ఉంటుంది కానీ కింద రాయి ఉండదు కదా. కిందంతా మట్టే ఉంటుంది. దాని తర్వాత పిల్లర్స్ వేస్తూ ఉంటారు. అదంతా కాయాల్సింది ఎవరు? కింద మట్టి భూమే కాయాలి. ఎన్నిసార్లు వర్షాలు వచ్చి కొట్టుకుపోతున్నాయి, అయినా భూమి అలాగ ఉంటుంది. భూమిలో సారమని దేవుడు నింపాడు కాబట్టి. అంటే ఇప్పుడు భూమి దేంతో నింపబడింది? గోళ్ళు, మేళ్ళు, సముద్రాలు, వాటర్లో కాదు, సారముతో నింపబడింది. ఎందుకంటే నీ దేవుడు సామర్థ్యం కలిగిన యెహోవా దేవుడు. ఆయన సామర్థ్యం కలిగిన వాడు, ప్రభావం కలిగిన వాడు. ఆయన సారము కలిగిన దేవుడు. ఆయన సామర్థ్యం తక్కువ అంచనా ఎప్పుడు మనం వేసుకోకూడదు. కాబట్టి నీవు కూడా మందిరంలో సారము కలిగి ఉండమంటున్నాడు, సామర్థ్యం కలిగి ఉండమంటున్నాడు దేవుడు. ఒలివ చెట్టు వలె పెద్ద చెట్టు ఎంత 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 ఎదిగినా కూడా ఆకులన్నీ కిందకి దిగిపోతూ ఉంటాయి. అంటే ఏంటో తెలుసా? చెట్టు ఎంత ఫలభరితంగా ఉన్నా, ఎంత ఉపయోగకరంగా ఉన్నా, 10 మంది నీడవడానికి, 10 మందికి ఆహారానికి, కాయలు ఇవ్వడానికి, తిండి ఇవ్వడానికి, అన్నీ ఉన్నా కూడా అది ఒదిగి ఉంటుంది. నువ్వు కూడా దేవుని మందిరంలో ఒలివ చెట్టు వలె పచ్చగా నిగనిగలాడుతూ చక్కగా ఒక పెళ్లి కొడుకు వలె, ఒక పెళ్లి కూతురు వలె వెళుతూ దేవుని మందిరంలో నీవు తగ్గించుకొని, దేవుని మందిరంలో నీవు ఇంకా పనికొచ్చే పాత్ర కింద వాడబడుతూ 10,000 మందిని, 10 లక్షల మందిని, 100 మందిని కాకపోయినా ఒక్క ఆత్మను నువ్వు అక్కడికి చేర్చు అనేది. నీవున్న చోట నుంచి దేవుడు నేను ఇంకా బయటికి తోసేయాలి అంటే నువ్వు పాపివని కాదు సుమా. ఇక్కడికి ఒక్క ఆత్మను తీసుకెళ్తావు, వేల చోట అనేకమైన ఆత్మను సిద్ధపరచాలి. నా కొడుకు, నా కుమారుడు, నా కుమార్తె అని దేవుడు నిన్ను పిలుచుకోవాలి. ఆ పిలుపు కోసం నువ్వు దేవుని మందిరంలో కనిపెట్టుకొని ఉండాలి, ఎదురు చూసుకుంటూ ఉండాలి. ఒలివ చెట్టు కాయ వచ్చి ఫలించి దాకా కూడా ఉండాలి. మామిడికి పిండి వచ్చినప్పుడు ఎవరు తినరు కదా. బాగా ఫలభరితం అయ్యాక కోసి మార్కెట్లోకి తెచ్చి అప్పుడు మనకు అది తినడానికి అనుకూలతగా మారుతుంది. మనము కూడా దేవునికి అనుకూలతగా మారాలి. మనము కూడా దేవుని మందిరంలో వినయత కలిగి ఉండాలి. మనం కూడా దేవుని మందిరంలో అహంకారంతో ఉండకూడదు. ఒకరి మీద ఒకరు పేర్లు పెట్టుకుంటూ, ఒకరి మీద ఒకటి కుళ్ళి స్వభావాలు మాట్లాడుకుంటూ, ఒకరి మీద ఒకరు చాడీలు చెప్పుకుంటూ, ఒకరి మీద ఒకరు అంటూ అంటూ అలా అంటే ఇలా అంటే వాళ్ళ వస్త్రాల కోసం పేరు, వాళ్ళ నగల కోసం పేరు, వాళ్ళ అందచందాల కోసం పేరు, వాళ్ళ ఆరోగ్యం కోసం పేరు. నీకు అంత అవసరం ఏముంది? వాళ్ళు ఏమైనా నువ్వు పెంచి పోషిస్తున్నావా? వాళ్ళ ఒంటి మీద ఉన్న వస్త్రాలను ఇస్తున్నావా? వాళ్ళ బంగారం ఇస్తున్నావా? వాళ్ళ పోషణ నువ్వు చూస్తున్నావా? అసూయ అనే పదానికి వాక్యాలన్నీ చెప్పేశాను. అసూయ అంటే ఎవరికి సంబంధించి ఉంది, అది శాతాన లక్షణం కాదా అని వాక్యాలతో సైతం నేను మీకు రిఫరెన్స్లు పెట్టి ఆ ప్రసంగాన్ని కూడా మీకు ఇవ్వడం జరిగింది. కాబట్టి దేవుని మందిరంలో అక్కడ స్వభావం ఎలా ఉంటుంది, మనం ఏ రీతిలో ఉంటున్నాం, ఏ రీతిలో ఉండాలి. ఒలివ చెట్టు వలె ఉన్నావా, ముళ్ళ తుప్ప వలె ఉన్నావా చూసుకో దేవుని మందిరంలో. ఎవరు ఏదంటే అయిపోయి నీకు అనవసరం. నువ్వేంటి అన్నది మాత్రమే దేవుడు కావాలి. నాకేంటి దేవుడు, అంతే. నువ్వంటూ ఆయనకు ఉండాలి, ఆయనంటూ నీకు ఉండాలి. ఆ ఇద్దరు బంధం మీ మధ్యలో ఉండాలి. భర్త భార్యల బంధవాన్ని విడిపోవచ్చు, పిల్లల బంధవాన్ని విడిపోవచ్చు, చుట్టాల బంధవాన్ని విడిపోవచ్చు. నీ దేవునితో నువ్వు పెనవేసుకున్న బంధం ఎప్పటికీ విడిచిపోకూడదు.
ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందును నెరవేరినట్లు భూమి యందును నెరవేరును గాక. మనదైన ఆహారం నేడు మాకు దయచేయమయ్యా. మా యొక్క బోనస్తుల అపరాధములను మేము క్షమించిన ప్రకారము మా అపరాధములను మీరును క్షమించండి తండ్రి. మమ్మల్ని శోధన నుంచి ఎక్కడిని తప్పించము నాయన. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం మీరై ఉన్నారు తండ్రి. ఆమేన్. దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించును గాక. గుడ్ నైట్.